హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో అమ్మ నాకు డిజైన్ చేసిన కొన్ని ఫ్రాక్స్ మగ్గమ్మ బ్లౌజ్ డిజైన్స్ నార్మల్ పంజాబీ డ్రెస్ మోడల్స్ మీకు షేర్ చేస్తున్నాము. ఇవన్నీ ఎప్పట్లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్. సో వీలు కుదిరినప్పుడల్లా స్టిచ్ చేస్తుంది. ఇది నారాయణపేట లంగావోని మెటీరియల్. సో దాన్ని ఇలా లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేసేసారు. నెక్స్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్. ఇది ఫ్రంట్ పార్ట్ స్కెలప్ వచ్చేస్తుంది, బ్యాక్ హైనెక్ వచ్చేసి డ్రాప్ షేప్ వస్తుంది, హ్యాండ్స్ ఎల్బో లెంత్ వరకు నార్మల్గా వస్తాయి, కింద అంబ్రిల్లాగా ఇచ్చేసారు. నెక్స్ట్ అమ్మ శారీతో డిజైన్ చేయించుకున్నాను సిల్క్ శారీస్. కొన్ని బాగా నచ్చినవి ఉంటాయి కదా, సో అవి వేసుకున్నప్పుడు కూడా అమ్మ అనేది గుర్తొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది పైట్ చెంగ్లో వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసాము. ఇంకా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా 3 లేయర్స్ ఫ్రిల్స్ ఇచ్చాము. హ్యాండ్ మోడల్ ఏమో ఇలా వస్తుంది, పైన కింద కుచ్చులాగా వస్తుంది. ఫ్రంట్ పోట్లీ బాల్స్ వస్తాయండి, బాగా వస్తుంది ఫ్లేయర్. శారీస్తో ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు, స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో కలెక్షన్ ఏమన్నా నచ్చి మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ కూడా మీరు చూసేది శారీతోనే కన్వర్ట్ చేసాము. సో ఇది ఇక్కడ సైడ్కి మనం టజల్స్ కుచ్చు మోడల్స్ అనేవి సైడ్కి వస్తాయి, ఫ్రంట్ మొత్తం రాకుండా ఓన్లీ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వస్తుంది మోడల్. అన్ని లాంగ్ ఫ్రాక్స్ కాకుండా ఇలా షార్ట్గా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్ మోడల్ ఇలా వస్తుంది. మా దగ్గర ఫ్యాబ్రిక్స్ అనేవి ఉండవండి. మీరు కావాలంటే షాప్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాము. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైనా, నార్మల్గా ఆన్లైన్లో స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకైనా, ఎవరికైనా ఇక్కడ మోడల్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నాం చూడండి. ఇది కూడా శారీతోనే ఫ్రంట్ హ్యాండ్స్ అనేది స్కెలప్ వస్తుంది, బ్యాక్ రౌండ్ వస్తుంది. ప్రీవియస్ చూసిన డ్రెస్ మోడల్కి ఇప్పటికి డిజైన్ చేసినవి పవన్ వర్మ మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది పొన్నూరులో, తోట్లమ్మ తల్లిగుడి దగ్గర. సో అక్కడ తీసుకున్నాము శారీస్. ఇంకా 2 శారీస్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ స్టిచ్చింగ్ అయిపోయాక మీకు షేర్ చేస్తాము. నెక్స్ట్ మోడల్ హల్దీకి వేసుకోవడానికి బాగుంటుంది. హ్యాండ్ రఫుల్ వచ్చి బ్యాక్ పాట్ షేప్ వస్తుంది. టజల్స్ ఇలా ఎక్కువ ఇచ్చుకుంటే ప్లెయిన్ వాటికి మంచి లుక్ వస్తాయి. నెక్స్ట్ నార్మల్ పంజాబీ డ్రెస్ టాప్కి నెక్ మోడల్ అయితే చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి నెక్ ప్యాటర్న్స్, ఇలాగా కట్ వర్క్ అనేది వచ్చినవి, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ. సో ఇలా అయితే ఇచ్చుకున్నాము. బ్యాక్ నెక్ రౌండ్ షేప్ ఇచ్చేసి టజల్స్ అనేది ఇచ్చేసారు. ఇలాగా రౌండ్ షేప్, స్క్వేర్ షేప్ నెక్స్, ఇలా కాకుండా పోట్లీ బాల్స్, స్కెలప్లో పోట్లీ బాల్, ఇంకా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ అనేవి ట్రై చేయండి. ఇంకా మీరు ట్రై చేయకపోతే ఇప్పుడు మీరు చూసే డిజైన్ కూడా నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలాగ టాప్ లాగా డిజైన్ చేశారు. ఫ్రంట్ అనేది స్కెలప్ కింద పార్ట్లో వస్తుంది మనకు. ఇక్కడ మీరు చూడండి సైడ్కి నార్మల్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ హెమ్మింగ్ చేయలేదు, అందుకని మీకు నెక్ షేప్స్ అనేవి తెలియదని హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇది కూడా అమ్మ శారీతోనే డిజైన్ చేశారు. మంచి ఆనియన్ పింక్ టిష్యూ శారీ. ఇది టోటల్ ఆల్ ఓవర్ స్కెలప్ ఇచ్చేసారు ఫ్రంట్ పార్ట్లో మొత్తం, హ్యాండ్స్కి, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, కింద అంబ్రిల్లా మోడల్ వస్తుంది. టజల్స్ కూడా ఇలా చాలా లేయర్స్ అయితే పెట్టించారు. సో ఏముంది, అమ్మాయి కదా, అమ్మ శారీస్ కదా, ఇంక నాకు నచ్చినవన్నీ తీసుకొని డ్రెస్లా కన్వర్ట్ చేయించేసుకున్నాను. నెక్స్ట్ అత్త ఇచ్చిన శారీతో లాంగ్ ఫ్రాక్స్ కాకుండా ఎప్పుడు అన్నీ ఎక్కువైపోయాయి కదా, అందుకని నార్మల్ పంజాబీ డ్రెస్ టాప్, ప్యాంటు అలా 2 పీస్ సెట్ వచ్చేలాగా డిజైన్ చేయించుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న హ్యాండ్కి మోడల్ ఎలా వస్తుందో చూడండి. పైన బుట్ట వస్తుంది, కింద పార్ట్లో ఏమో ఇలా స్కెలప్ వచ్చి, ఫ్రంట్ కుచ్చు మోడల్ వచ్చి కింద కట్ వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాం చూడండి హ్యాండ్ పెట్టి. సో కింద ఇలా కట్ వస్తుంది, వీ కట్ చిన్నగా, సైడ్కి కుచ్చు వస్తుంది. ఇలాంటి బెనారస్ మోడల్లో ఉండేవి, స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్తో శారీస్ ఏమన్నా మీకు నచ్చితే మీ మదర్వి కానీ అత్తవి ఎవరైనా ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించుకోండి. కింద అనేది 2 లేయర్స్ స్కెలప్ ఇచ్చాము. మనకి శారీలో మోడల్ని బట్టి ఇలాగైతే డిజైన్ చేస్తాము. బ్యాక్ హైనెక్ వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ డ్రెస్కి 2 లేయర్స్ స్కెలప్ వస్తుంది. ఫ్యాన్కి కూడా పైన కుచ్చు ఎలాస్టిక్ ఇచ్చేసాము, కింద స్కెలప్ వస్తుంది. సో ఇలా అత్తయ్యవి, అమ్మవి ఎవరివైనా మీకు ఇష్టమైన వాళ్ళవి శారీస్వి మీరు వేసుకుంటే ఆ ఫీలే వేరుంటుంది కదా. నెక్స్ట్ నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన టాప్, బ్యాక్ హైనెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ షేప్ అనేది ఇచ్చేసి సెల్ఫ్ పైపింగ్ అనేది ఇచ్చాము. నార్మల్ టాప్ ఇవన్నీ, నెక్ షేప్స్ అనేవి డిఫరెంట్. నెక్స్ట్ చున్నీ నచ్చి టాప్ అనేది తీసుకున్నాము మెటీరియల్ షాప్లో. మీరు చూస్తున్న దానికి కూడా ఇందాక వచ్చిన నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. బ్యాక్ రౌండ్ వచ్చేస్తుంది, ఫ్రంట్ ఏమో ఇలా కట్ అనేది కొంచెం వేరేగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా నార్మల్గా ఇక్కత్ మెటీరియల్ అనేది తీసుకొని దాంతో డిజైన్ చేసాము. 2.5 3 మీటర్స్ ఉంది. సో వాటితో ఇలా డిజైన్ చేసాము. మొత్తం ఇలా కుచ్చు మోడల్ వస్తుంది, కింద ఫ్లేర్ అనేది. బ్యాక్ హైనెక్ వచ్చేసి నెక్ షేప్ అనేది ఇలాగా కట్ మోడల్ వస్తుంది, కొంచెం క్రాస్ కట్ లాగా, ఎల్ కట్. నెక్స్ట్ షరారా మోడల్, అమ్మ శారీతోనే ఇది కూడా ఇలా డిజైన్ చేయించుకున్నాను. కొన్ని మోడల్స్ బాగా నచ్చుతాయి బయటకు వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్ కానీ ఎక్కడైనా, కానీ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో ఉన్న అమ్మ శారీనో అత్తయ్య శారీనో
అలా కన్వర్ట్ చేసుకుంటే నాకు ఫీలింగ్ బాగుంటుంది. నేను వేసుకునే ఒక 5-6 టైమ్స్కి అంత ప్రైస్ పెట్టి కొనుక్కోవటం అనవసరం అనిపిస్తుంది. సో అది అకేషన్ వైజ్గా అయితే కొనుక్కోవచ్చు. నార్మల్ వేగా అయితే ఇలా శారీస్తో కన్వర్ట్ చేయించుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇలా స్టిచ్ చేయించుకుంటే లైనింగ్ అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే పడుతుంది. నెక్స్ట్ మగ్గమ్మ బ్లౌజ్ డిజైన్స్. నా ఎంగేజ్మెంట్ శారీకి డిజైన్ చేశారు ఫస్ట్ బ్లౌజ్. ఇది అప్పట్లో హెవీ చేశారు, ఇప్పుడు అది వేయలేకపోతుందని సింపుల్గా చేసేసారు. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ ఏమో ఇది. అన్ని అకేషన్స్కి హెవీ వేయలేం కదండి, సింపుల్ బాగుంటాయి. ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్ని అమ్మ అత్తయ్య నాకు డిఫరెంట్ అకేషన్కి శారీస్ అలా పెడుతూ ఉంటారు కదా, సో వాటికి డిజైన్ చేసినవి. ఈ కలెక్షన్ అంతా మీకు వర్క్ డీటెయిలింగ్ మొత్తం నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాము. ఇంకా అప్లోడ్ చేయాల్సినవి చాలా ఉన్నవి. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ శారీస్తో కలిపి బ్లౌజెస్ చేస్తామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ అయితే సాటిన్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఇలా కన్వర్ట్ చేశారు. నాకు పట్టు రా సిల్క్లో ఉంది, అందుకని ఇలా సాటిన్తో ట్రై చేశాను. నెక్స్ట్ నా దగ్గర ఎక్కువ ఉన్న శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా డిజైన్ చేశారమ్మా. ఇంకా సింపుల్ పైపింగ్ బ్లౌజ్ ఒకటి. సో ఇవి ఇవాళ షేర్ చేసిన కలెక్షన్. ఇలాంటివి మీరు మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము డిజైన్ చేయించుకున్నవి, కస్టమర్ డిజైన్స్ చేయించుకున్నవి మా యూట్యూబ్ ఛానల్లో మీకు షేర్ చేస్తూ ఉంటాము. మీకు పట్టు శారీ ఏదైనా నచ్చి మగ్గమ్మ బ్లౌజ్ నచ్చి స్టిచ్చింగ్ చేయాలన్నా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, రా సిల్క్, నెట్ ఫ్యాబ్రిక్, ఓన్లీ జాస్మిన్ పట్టు తీసుకుని ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేస్తాము. ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.